Welcome back to Beyond the Boundaries, the place where cricket isn't just a game, it's an emotion. And ఈ రోజు ఎపిసోడ్ లో మనం ఫైర్ బ్రాండ్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుందాం. తను ఒక్క క్రికెటరే కాదు, హీఈస్ ఎన్ ఎమోషన్, హీఈస్ ఏ స్ట్రోమ్, హీఈస్ ఏ రెవల్యూషన్. ఒక షై బాయ్ నుంచి కింగ్ ఆఫ్ ద క్రికెట్ గా ఎలా మారాడు ఈ హీరో తెలుసుకుందాం ఈ వీడియోలో. అది 2006. 18-year old విరాట్ ప్లేయింగ్ రంజీ ట్రోఫీ ఇన్ ఢిల్లీ. మిడ్ త్రూగా ఒక రోజు కాల్ వచ్చింది, తన ఫాదర్ చనిపోయారని. కానీ ఆ బాధని దిగమింగి నెక్స్ట్ డేనే బ్యాట్ తో గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడు. క్రూషియల్ 90 స్కోర్ చేశాడు. అప్పుడు తను ఒకటే మాట చెప్పాడు, ఐ కాంట్ లెట్ మై టీమ్ డౌన్. ఆ రోజు ఒక పిల్లాడి నుంచి ఒక బీస్ట్ గా మారాడు కింగ్ కోహ్లీ. అప్పుడు తను ప్రామిస్ చేసుకున్నాడు, ఐ విల్ మేక్ మై ఫాదర్ ప్రౌడ్ ఇన్ ద ఇండియన్ జెర్సీ. ఆ జెర్సీ అండర్-19 రూపంలో 2008 లో దొరికింది తనకి. ఆఫ్టర్ లీడింగ్ ఇండియా టు అండర్-19 వరల్డ్ కప్ గ్లోరీ, విరాట్ కోహ్లీ ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఒక చిన్న పిల్లాడిలా కాదు, ఒక యంగ్ లయన్ లా. తన కళ్ళలో కాన్ఫిడెన్స్. హీ డిడెంట్ కేర్ అబౌట్ హెరెన్సీ, హీ కేర్డ్ అబౌట్ ఇంపాక్ట్. హీ స్లెడ్జ్, హీ షౌటెడ్, హీ సెలబ్రేటెడ్ లైక్ ఏ వారియర్. ఎదుటివారి టీమ్ లో వికెట్ పడితే బౌలర్ కంటే ఎక్కువ సెలబ్రేట్ చేసే ప్లేయర్ విరాట్ కోహ్లీ. అండ్ విత్ ఎవ్రీ ఇన్నింగ్స్ హీ బుల్ట్ హిజ్ ఓన్ పాత్. 2013 to 2018 విరాట్ బికమ్ ద చేజ్ మాస్టర్ ఆఫ్ ఓల్డ్ క్రికెట్. 300+ టార్గెటా? అంతే, నాకు చాలా ఈజీ. ప్రెషరా? నేను దానికి ఫ్యూయల్ బ్లోసి ప్రెషర్ గా మారుస్తా. పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి బౌలింగ్ అటాక్స్ ఉన్న టీమ్స్ మొత్తం ఈ బీస్ట్ కి బౌడౌన్ చేశాయి. అంతే. అతను క్రికెట్ ఆడడమే కాదు, ఒక స్క్రిప్ట్ రెడీ చేశాడు. సర్జికల్ ప్రిసిషన్స్ తో ఎపిక్ చేజ్ ఎలా సాధించాలని. విరాట్ కోహ్లీ జస్ట్ డిడెంట్ చేంజ్ ద స్కోర్ బోర్డ్, హీ చేంజ్డ్ ద ఫిట్నెస్ కల్చర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. విరాట్ బికేమ్ ఎన్ అథ్లెట్, నాట్ జస్ట్ ఏ బ్యాట్స్మ్యాన్. అండ్ బికాస్ ఆఫ్ హిమ్ టీమ్ ఇండియా ఎవాల్యుయేటెడ్ ఫ్రమ్ టాలెంటెడ్ ప్లేయర్స్ టు ఎలైట్ మిషన్స్. ఇంకా కింగ్ కెప్టెన్సీ గురించి చెప్పాలంటే అగ్రెషన్, ఫియర్లెస్ అండ్ అపాలజెటిక్. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఒక ఫైర్ ఉంది. హీ డిడెంట్ జస్ట్ వాంట్ టు విన్, హీ వాంట్ టు డామినేట్. అది ఆస్ట్రేలియా పైన గెలుపైన, ఫియర్లెస్ గా ఇంగ్లాండ్ కి ఎదురెళ్లడమైన, పంత్, సిరాజ్, జడేజా లాంటి ప్లేయర్స్ ని వెనకుండి నడిపించిన. హీ బిలీవ్డ్ ఇన్ కన్సిస్టెన్సీ, హీ బిలీవ్డ్ ఇన్ టేకింగ్ ద ఫైట్ టు అపోనెంట్స్ ఫేస్. 2020 డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. దెన్ కమ్ ద స్ట్రోమ్. నో సెంచరీస్ ఫర్ ఆల్మోస్ట్ 3 years. క్రిటిక్స్ అరవడం స్టార్ట్ చేశారు, కామెంట్ చేయడం మొదలు పెట్టారు, ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. హీ స్టెప్ డౌన్ ఫ్రమ్ కెప్టెన్సీ. ఎవ్రీ ఫ్యాన్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు, కింగ్ కోహ్లీ పని అయిపోయిందా అని. కానీ విరాట్ సైలెంట్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. హీ టుక్ ఏ బ్రేక్, హీ నెవర్ గివ్ అప్. అండ్ 2023లో తను మళ్ళీ గర్జించడం మొదలు పెట్టాడు. ద స్మైల్ రిటర్న్, ద హండ్రెడ్స్ రిటర్న్. కింగ్ కోహ్లీ వాజ్ నెవర్ గాన్, హీ జస్ట్ పాజ్డ్. అంతే. బౌ డౌన్ టు ద కింగ్ కోహ్లీ. తన ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఎన్ని పొగడ్తలు ఇచ్చినా సరిపోవు. సెల్యూట్ టు ద లెజెండ్. ఇఫ్ సచిన్ వాజ్ అవర్ చైల్డ్హుడ్ అండ్ ధోని వాజ్ అవర్ హోమ్, కోహ్లీ ఈజ్ అవర్ ఫైర్. హీ ఈజ్ ద రీజన్ కొన్ని కోట్ల మంది క్రికెట్ ని ఇష్టపడడానికి. హీ ఈజ్ ద రీజన్ టెస్ట్ క్రికెట్ ని మళ్ళీ అందరూ చూడడానికి. అండ్ హీ ఈజ్ ద రీజన్ టు వాచ్ క్రికెట్ వైల్ దేర్ హార్ట్ ఫీల్స్ ఇండియా. ద టీయర్స్, ద రేజ్, ద ప్రైడ్, ఆల్ బికాస్ ఆఫ్ వన్ మ్యాన్. ఇది కోహ్లీ ఎరాకి ఎండింగ్ మాత్రం కాదు, చాప్టర్ మాత్రమే. అండ్ ద నెవర్ స్టాప్ గివింగ్ us goosebumps. Episode 3 we explore Sourav Ganguly, the man who made Indian team fearless. Until then, this is Beyond the Boundaries, because cricket isn't just played on the field, it's lived, felt and remembered forever.